హలో గైస్, ఇవాళ నేను జొన్న అంబలి కోసము ప్రిపరేషన్ చేస్తున్నాను. జొన్న అంబలి కోసం జొన్నల్ని తీసుకొని మిక్సీలో బరకగా కోర్సులాగా పట్టిన దానిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో బియ్యం కడిగిన నీళ్ళను కాసేపు స్టోర్ చేసుకొని ఆ కడిగిన నీళ్ళను వేసుకొని కలుపుకున్న తర్వాత దానిని వన్ డే మొత్తం స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ డే కాబట్టి పులవదు. సో ఏం చేయాలి అంటే బియ్యం కడిగిన నీళ్ళని తీసుకొని అందులో ఈ జొన్న రవ్వను మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ నేను బియ్యం కడిగిన నీళ్ళు మార్నింగ్ తీసుకొని కలిపి స్టోర్ చేసి పెట్టుకొని అందులోకి జొన్న రవ్వను మిక్స్ చేసి పెట్టుకున్నాను. 1.5 గ్లాస్ అయితే మనకు 4-5 మెంబర్స్ తాగడానికి యూజ్ అవుతుంది. ఒక గ్లాసు రవ్వను తీసుకున్నాను. అది సరిపోదు అనిపించింది. ఫస్ట్ డే కాబట్టి ఇంట్రెస్ట్గా తాగుతారు పిల్లలు. సో 1.5 గ్లాస్ పౌడర్ తీసుకొని అందులోకి బియ్యం కడిగిన నీళ్ళని స్టోర్ చేసుకొని కాసేపు మార్నింగ్ బియ్యం పెట్టేటప్పుడు ఆ వాటర్ తీసుకొని ఇందులో కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం వాటర్ ఎక్కువ వేసి పెట్టాను. ఇది పులవడానికి స్టార్టింగ్ స్టేజ్ అనమాట. నెక్స్ట్ చేసే ప్రాసెస్ని మళ్ళీ వీడియో తీస్తాను. కోసము అప్పుడు పుల్లబెట్టుకున్నాను అని చెప్పాను కదా. ఆఫ్టర్ 8 అవర్స్ మార్నింగ్ పుల్లబెట్టుకున్నాను. 8 అవర్స్ దాటింది. ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నాను. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ ఎక్కువ యూజ్ చేశాను కాబట్టి ఫస్ట్ డే కాబట్టి వాటర్ ఎక్కువ యూజ్ చేశాను. బియ్యం కడిగిన నీళ్ళు ఇందులోకి ఇప్పుడు నార్మల్ వాటర్ ఒక 2 గ్లాసెస్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి వేడి చేసుకోవాలి. ఈ ప్రాసెస్ నేను మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతుంది. సో ఇది బాగానే పులిసింది. దీనిని నేను రేపు మార్నింగ్ ఫర్మెంటేషన్ కోసం పెట్టి రేపు మార్నింగ్ తాగడానికి యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ బౌల్తోని ఒక బౌల్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తా. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ పిండిని రేపటి కోసం ఫర్మెంటేషన్ కోసం కొంచెము వాటర్ని తీసుకోవాలి. మళ్ళీ రేపు తయారు చేసుకోవాలి కదా. రేపటి కోసం ఫర్మెంటేషన్ కోసం ఇదే బౌల్లో తీసుకుంటున్నా. చూడండి, కొంచెం అయితే సరిపోతుంది. దీన్ని కలియ అంటారు. రేపటికి పుల్లదనానికి యాస్టిస్ లైక్ పెరుగు తోడులాగానే దీన్ని కొంచెం తీసుకొని స్టోర్ చేసుకోవాలి. రేపు మళ్ళీ దీంట్లో వాటర్ యాడ్ చేసి సేమ్ జొన్న పిండిని మళ్ళీ యాడ్ చేసి పెట్టుకోవాలి. రేపు మళ్ళీ ఈవినింగ్ ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి. ఈ మరుగుతున్న నీళ్ళలో పైన పేరుకున్న నీరు మాత్రమే పోస్తున్నాం. ఇది బాగా మసలాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేదాకా దీన్ని కలియబెడుతూనే ఉండాలి. లేకపోతే అడుగంటుకుంటుంది, మాడిపోతుంది, మాడు వాసన వస్తుంది, టేస్ట్ బాగోడదు. ఎప్పటికి కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఈ పిండి అంతా యాడ్ చేస్తున్నాం. జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి, లేకపోతే మీద పడి కాలే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇదంతా కలియబెట్టుకుంటూనే ఉండాలి అయ్యేదాకా. ఉడికి చిక్కగా అయ్యేదాకా కలియబెట్టుకుంటూనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇది మళ్ళీ చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుంది కదా. ఒక 2 to 5 minutes బాయిల్ చేసి ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఇది సరిపోతుంది.
చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది కదా. మంచిగా బాయిల్ అవుతుంది, కనిపిస్తుందా? ఇంకా సరిపోతుంది. ఆఫ్ చేస్తున్నా. అంబలి రెడీ అయింది. దీనిని నేను కుండలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వేడివేడిదే. దీనిని రేపు మార్నింగ్ వరకు ఫర్మెంటేషన్కి వదిలేస్తాం. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ ప్రిపరేషన్ అన్నమాట. ఇందులో ఉన్న పోర్స్ వల్ల ఫర్మెంటేషన్ జరుగుతుంది. కుండలో ఉన్న పోర్స్ వల్ల ఫర్మెంటేషన్ జరుగుతుంది. దీనివల్ల బాడీ లోపల హీట్ కానీ ఎండకు తిరిగినా చలువ చేస్తుంది. ఇది సమ్మర్లో తీసుకుంటే చాలా మంచిది. బాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి.